రేటింగ్ ఐ విల్ బి గివింగ్ 4. నేను 4 ఇస్తాను. ఇన్స్పిరేషనల్. ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ వాచ్. సాధించాలన్న ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా. మంచి మూవీ, మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఒక ఫెయిల్యూర్ నుంచి ఏం నేర్చుకుంటారు, ఎలా బయటకు వస్తారనే తెలుసుకునే మూవీ. సూపర్ ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ సినిమా అయితే. ఓవరాల్ రేటింగ్ నేను 5కి 5. ఏ మూవీ రాదు కాబట్టి 4 అయితే పక్కా ఇస్తా. చాలా బాగుంది. సీరియస్ వరస్ట్ మూవీ. బాగుంది. అంటే వైర్లెస్ ఉంటుంది కదా డివైస్, ఆ డివైస్ కనిపెట్టి ఒకళ్ళ ప్రాణాలు కాపాడడం గురించి తీసాం. బాగుంది చూడొచ్చు. 4 గంటలకే సినిమా ఇది. బాగుంది సినిమా, బాగుంది, సూపర్ ఉంది. ఫైట్స్ లేవు, అంత ఇన్స్పిరేషన్ ఏం ఫైట్స్ లేవు. సాంగ్స్ బాగున్నాయి, ఒకటే సాంగ్స్. సినిమా అంత యావరేజ్ లాగా ఉంది. ఎక్సలెంట్ మూవీ, ఎంటర్టైనర్. బాగుంది, కొత్త కాన్సెప్ట్తో తీసింది, బాగుంది, చాలా బాగుంది. డైలాగ్స్ చాలా బాగున్నాయి, డైరెక్షన్ బాగుంది, స్క్రీన్ ప్లే అన్నీ బాగున్నాయి. సాయిధరం తేజ్కి చాలా రోజుల తర్వాత మంచి హిట్. సుప్రీం తర్వాత ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. బాగుంది, సూపర్ ఉంది, సూపర్ బాగుంది, గుడ్, సూపర్. బాగుంది అన్న సినిమా, బాగుంది, గుడ్. చాలా బాగుంది సినిమా. సుందన సినిమా సూపర్ చాలా బాగుంది. సూపర్ బాగుందన్న, సూపర్ మూవీ సార్, సూపర్, బాగుంది. మంచి మూవీ, బాగుందన్న, చాలా బాగుంది. కొంచెం డిఫరెంట్గా తీసిన సాంగ్స్ ఓకే, దేవి మ్యూజిక్ ఇది ఓకే, గుడ్ మూవీ. సాంగ్ బాగుంది, సినిమా బాగుంది, చాలా బాగుంది. అలా విజయ్ దేవరకొండ గారు బాగా ఇస్తారు, కానీ ఒక లైఫ్ ఇస్ వెయిట్ హ్యాపీ శ్రీరామనవమి. ప్రతి పిల్లలు బాగుందా, ప్రతి ఒక్కరు బాగుందా. అమ్మ కూడా డాడీకి మంచిగా ఉన్నాయి. ప్రతి నా కొడుకు స్మోకింగ్ అంటే డ్రింకింగ్ అనేది పెద్దది కాదు. ఓకేనా వేసాను. ప్రభు రాకలు ఉంది, ప్రభుని నమ్ముకోండి, ప్రే చేసుకోవాలి. అమ్మ కూడా డాడీకి మంచుకొని ఓకేనా. రే చేయకండి కొద్దిగా సారీ కొడుక పాసింగ్ ఆగుర కొడుక, ఆగమ్మా, అంత వద్దురా కొడుక. అందరు ఫోన్ చేస్తారు, పవన్ కళ్యాణ్ ఫోన్ చేస్తారు. హాయ్ హ్యాపీ ఉగాది, శ్రీరామనవమి. చాలా బాగుంది. విజయ్ దేవరకొండ గారు ఒరే వచ్చారు కొడుక, అమ్మ చూడరా పాసింగ్ ఉన్నారా ప్లీజా. సాంగ్స్ అన్నీ సూపర్, అన్నీ బాగున్నాయి. ఫైట్స్ ఏం లేవు కానీ సినిమా మాత్రం క్లీన్ ఎంటర్టైనర్. సూపర్. దోస్ పీపుల్ హూ ఆర్ వెంట్ టు ద మోటివేషనల్ స్పీకర్ కి బెస్ట్ వీడియో. బాగుందన్న, బాగుందన్న. సెకండ్ హాఫ్ సూపర్ ఉంది, బాగుంది. పేరెంట్స్ హిట్, బాగుంది, సూపర్. సాయిధరం తేజ్కి మరో ఇటు. సుబ్రహ్మణ్య పర్సేల్ తర్వాత పెద్ద మంచి ఇటు, మంచి మెసేజ్ ఇచ్చాడు పబ్లిక్. సినిమా ఈజ్ యావరేజ్. లాస్ట్ మూవీస్ తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్. యావరేజ్, అంత హిట్ అవ్వదు, ఫ్లాప్ అవ్వదు, యావరేజ్. బాగాలేదు సినిమా, అస్సలు బాగాలేదు. ఆయన సక్సెస్ కోసం ఇంకో ఏదో సినిమా తీయాల్సిందే కంపల్సరీ. చాలా బోర్ ఉంది సినిమా. మూవీ బాగుందా? చాలా బాగుంది మూవీ అనేది, చాలా బాగుంది. ఈ మూవీతోటి సాయిధరం తేజ్ బ్యాక్ అని చెప్పొచ్చు అనమాట. అంటే ఫస్ట్ మూవీలో చూసిన యాక్టింగ్ ఇక్కడ చూడొచ్చు. వరుస ఫ్లాప్లు అయినాయి కదా, ఈ మూవీతోటి కొంచెం క్రేజ్ వస్తుంది అనమాట. ఇది యూత్ని బాగా ఎంకరేజ్ చేసే మూవీ, ఒక మెసేజ్ ఉన్న మూవీ అనమాట. బాగుంటుంది ఓవరాల్గా అయితే. సాంగ్స్ బాగున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ మూవీ చాలా బాగుంది. ఫైటింగ్స్ ఏమి ఉండవు, అంటే ఒక 2-3 సార్లు చూసే మూవీ అనమాట. ఫ్యామిలీతో రావచ్చు మూవీ, యూత్ని ఎంకరేజ్ చేసే మూవీ. సినిమా నాకు మళ్ళీ చూడాలనిపిస్తుంది. సినిమా ఒక లైఫ్ గురించి నేను ప్రౌడ్గా చెప్తున్నా. ఆఫ్టర్ ఎన్నో సినిమాలు చూసిన ఈ సంవత్సరంలో హార్ట్ మీద హ్యాండ్ వేసుకొని చెప్తున్నా, ఒక మంచి సినిమా చూసినా అని చెప్పి బయటికి వస్తున్నా భయ్య. చాలా సూపర్ మూవీ అసలు. 6 ఫ్లాప్స్ తర్వాత తను నేర్చుకున్న లెసన్ నుంచి బయటికి వచ్చి ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఏదో అల్లరి చిల్లర మూవీ కాదు, మంచి మూవీ, మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఒక ఫెయిల్యూర్ నుంచి ఏం నేర్చుకుంటారు, ఎలా బయటికి వస్తారనే తెలుసుకునే మూవీ. సూపర్ ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ సినిమా అయితే. సాంగ్స్, పిక్చరైజేషన్ అయితే సూపర్ అసలు. దేవిశ్రీ ప్రసాద్ కూడా మ్యూజిక్ ఇచ్చిండు. ఆఫ్టర్ బ్యాక్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇచ్చినాడు. చాలా రోజుల తర్వాత డిఎస్పి ఒక వింటేజ్ డిఎస్పి బ్యాక్ అని చెప్పి
4 to 4 సాంగ్స్ సూపర్. అసలు మైండ్ పోయింది అసలు సాంగ్స్ అయితే. ఓవరాల్ రేటింగ్ నేను 5కి 5. ఏ మూవీ రాదు కాబట్టి 4 అయితే పక్కా ఇస్తా. సెంటిమెంట్ వచ్చేసి ఏమంటారు, ఇట్ ఈస్ బిట్వీన్ ఫాదర్ అండ్ లవ్. వాళ్ళిద్దరి మధ్యలో ఇంకో ఫెయిల్యూర్, తన సక్సెస్ని ఎలా బయట నుంచి వస్తాడని చెప్పేసి వీళ్ళు 3 నుంచి ఎలా మేనేజ్ చేసుకుంటే సొసైటీ నుంచి ఎలా. సూపర్ మూవీ అసలు. సునీల్ కామెడీ చాలా బాగుంది. మనము ఎక్స్పెక్టేషన్స్కి అర్థం ఉండదు కానీ ఓకే. సునీల్ కామెడీ బ్లాక్ బస్టర్ ఆఫ్టర్ 6 మూవీస్ బ్లాక్ బస్టర్. ఈ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో ఈ ఫిల్మ్ చూసినప్పుడు యూ విల్ గెట్ ఈ ఒక పెద్ద కాన్ఫిడెన్స్ వస్తుంది. యూ విల్ డెఫినెట్లీ లవ్ దిస్ ఫిల్మ్. ఇట్స్ అంటే ఇది స్టార్ల కింద రేట్ చేసే ఫిల్మ్ కాదు. ఇట్స్ అ బుక్లెట్. ఒకరు చూసి ఇది నేర్చుకోవాలి అన్న ఇన్స్పిరేషనల్ ఫిల్మ్ ఇది. థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఒకటి సాధించాలి అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ సినిమా కంపల్సరీ చూడాలి. చాలా బాగుంది. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ సటిల్ యాక్టింగ్ మేడ్ బై హిమ్. యాక్చువల్లీ చాలా బాగా చేస్తాడు. ఫెంటాస్టిక్. అసలు నవ్వుకుంటూనే ఉన్నాము, నవ్వించారు, ఏడ్పించారు. వెరీ బిగ్ హ్యాట్స్ ఆఫ్ టు తిరుమల కిషోర్ అన్న. సాంగ్ నాకు గ్లాస్మేట్ సాంగ్ బాగా నచ్చింది. ఇంకొకటి తన సాడ్ సాంగ్ ఉంటుంది, అంటే తను పైకి రావాలని చెప్పేసి మళ్ళీ హీల్ బి కమింగ్ బ్యాక్. ఆ సాంగ్ నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఇట్స్ క్లోజ్ టు హార్ట్. ఇట్స్ ఫెంటాస్టిక్ సాంగ్ యాక్చువల్లీ. రేటింగ్ ఐ విల్ బి గివింగ్ 4. నేను 4 ఇస్తాను. ఇన్స్పిరేషనల్. ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ వాచ్. సాధించాలన్న ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా. యా, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.